రాష్ట్రంలోని జాతీయ రహదారుల నిర్మాణంలో తలెత్తుతున్న అడ్డంకులను అక్టోబర్లోగా అధిగమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సచివాలయంలో సోమవారం ఎన్హెచ్ఏఐ మోర్త్ ప్రాజెక్టులపై సంబంధిత కేంద్ర రాష్ట్ర అధికారులతో సీఎం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రోడ్లకు అవసరమైన భూసేకరణ, పరిహారం పంపిణీలో జాప్యం ఎందుకు జరుగుతోందని కలెక్టర్లను ప్రశ్నించారు. ఈ విషయంలో అలసత్వం చూపే కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లపై వేటు వేస్తామని సీఎం హెచ్చరించారు. అటవీ అనుమతుల విషయంలో అవసరమైతే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, భూపేంద్ర యాదవ్లతో మాట్లాడతానని స్పష్టం చేశారు. RRR ఉత్తర భాగానికి సంబంధించిన ప్రతి అంశాన్ని నివృత్తి చేస్తున్నామని, ఉత్తర దక్షిణ భాగాలను ఒక్కటిగానే చూడాలని, వీటి పనులు ఏకకాలంలో జరిగేలా చూడాలన్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం వరకు 12 వరుసల గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారికి కేంద్రం వెంటనే అనుమతులు ఇవ్వాలని సీఎం డిమాండ్ చేశారు. ఈ రోడ్డుకు సమాంతరంగా రైలు మార్గం కూడా అడుగుతున్నామని, శంషాబాద్, అమరావతిల మధ్య రైలు మార్గం అవసరమన్నారు.